నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అందిస్తున్న సేవలను గుర్తించి యువకులంతా బీజేపీలో చేరాలని ఈ పార్టీ తణుకు మండల శాఖ అధ్యక్షులు దాసరి వెంకటస్వామి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మండపాక గ్రామంలో మంగళవారం నిర్వహించిన సభలో పలువురు యువకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తవారికి పార్టీ కండువాలు కప్పారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు బాబుతో నేను ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి రాంబాబు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ పేరుతో నిర్వహించిన పాదయాత్ర మంగళవారంతో 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 1,20,000 మంది ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పార్టీ ముద్రించిన సూపర్ 6 పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని గ్రామస్తులు వాపోయారని వివరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉండి మండలంలో చెరుకువాడ గ్రామంలో రెండవ రోజు ఇంటింటికి రాంబాబు అదేవిధంగా బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు కార్యకర్తలు ఘన స్వాగతం పలికినటువంటి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ కూడా కష్టాన్ని నమ్ముకుని రైతాంగాన్ని వ్యవసాయ రంగంలో లేదు, ఇప్పుడు ఇక్కడ అంతా కూడా అక్వా రంగంగా ఏర్పడింది. వీరందరూ కూడా ఈ రోజున్నటువంటి గవర్నమెంట్ పాలసీల ద్వారా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది. అక్వా జోను నాన్ అక్వా జోన్ అని కానీ మేతల ధరలు పెరిగిపోవడం ద్వారా కానీ ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా 1,44,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా 20 లక్షలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని మెరుగుపరచాలని చెప్పి వారందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగా శ్రీనివాస్, నాయకులు ఇర్రంకి బుజ్జి, కట్టా రాంబాబు, ముందులూరి సత్యనారాయణరాజు, ఉంగరాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవల్లి మండలం ఖండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మంగళవారం గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కలుగుతున్న మేలును వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చెర్ల సీతారాం ప్రసాద్, పార్టీ అధ్యక్షులు కందా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్లను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. పిల్లలకి జగన్ మామయ్య ఈరోజు ఆయన ప్రతి కార్యక్రమం కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆయన ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు మన పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. వారి కోసం వేల కోట్లు ఖర్చు పెడితే ఓట్లు వేసేస్తారని కాదు. ఈరోజు జగన్ గారు మన రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి చక్కటి చదువు మనం అందించాలని. ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, వాటిల్లో వేల రూపాయలు, లక్షల రూపాయలు మనం ఫీజులు చెల్లించాలి. దానికన్నా మెరుగ్గా కూడా, దానికన్నా బెటర్గా మనం గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు అందించలేము, ఎందుకు పిల్లలకి మనం చదువులు చెప్పలేము, ఎందుకు ఇంకా స్టూడెంట్స్ ని ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా బెటర్ గా తయారు చేయలేము అన్న ఒక కాన్సెప్ట్ తో ఈరోజు చక్కగా స్కూల్స్ అన్ని బాగు చేస్తూ నాడు నేడు పథకం ద్వారా పిల్లలకి చక్కటి చదువులు మనం వారికి రావాలని జగన్ గారు ఎంతో కష్టపడతా ఉన్నారు. అనంతరం నిడదవోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ నేతలను విమర్శిస్తూ
చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం జొన్నాడ గౌతమి కొత్త వంతెన సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి వైపు నుండి విజయవాడకు ఎరువుల లోడుతో వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో ఆగింది. డ్రైవరు, క్లీనర్ లారీ క్రిందకు వెళ్లి మరమ్మతులు చేస్తుండగా అదే సమయంలో రాజమండ్రి వైపు నుంచి రావులపాలెం వైపు గ్రావెల్ లోడ్తో వస్తున్న టిప్పర్ లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో లారీ క్రింద ఉన్న డ్రైవరు, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామానికి చెందిన టిప్పర్ లారీ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి 2 భారీ క్రేన్లతో వారిని బయటకు తీసి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరిషత్లో మంగళవారం జరిగిన స్థాయి సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలుపరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. దీనిలో వివిధ శాఖల పనితీరును సమీక్షించామని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని వివరించారు. ఇది ఎంతో చక్కగా జరిగింది. ఎందుకంటే ఇది మన ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది లాస్ట్ కమిటీ మీటింగ్. రేపు ఫిబ్రవరి 10వ తారీఖున జనరల్ బాడీ కూడా మేము పెట్టుకుంటాము. లాస్ట్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి లాస్ట్గా జనరల్ బాడీ కూడా జరుపుకుంటాము. అన్ని జడ్పీటీసీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ సమావేశం అవుతారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు ప్రతి గ్రామానికి కూడా అందించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మన మహాత్మా గాంధీ గారు కన్నా గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు గ్రామంలో చూస్తుంటే గ్రామ సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ సెంటర్లు కూడా 3 చక్కగా లైన్గా కట్టి ఆ ఊరికే ఎంతో అన్నీ తీసుకొచ్చిన పనులెన్నో మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భ్రూణ హత్యలను ప్రోత్సహించే విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ ల్యాబ్లపై కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ రత్నప్రసాద్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా కోర్టులో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు లింగ నిర్ధారణ, నియంత్రణ మరియు దుర్వినియోగం నివారణ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ స్త్రీ పురుషుల నిష్పత్తి సమతుల్యాన్ని కాపాడేందుకు 1994 సంవత్సరంలో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో ఈ చట్టం విధి విధానాలను డిస్ప్లే చేయాలని చెప్పారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయని, వాటిని గుర్తు ఉంచుకోవాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి. జాతిపిత మహాత్మా గాంధీకి తణుకులో నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి కారుమూరి తెలుగుదేశం నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన కార్యకర్తలు. తణుకులో ఘనంగా ఆరంభమైన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు. ర్యాలీ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం జనసేన విజయం ద్వారానే బీసీలకు ఏపీలో న్యాయం.
ఎర్రగౌరం జైహో బీసీ సభలో పేర్కొన్న తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలే. అక్రమ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో టాక్సీ డ్రైవర్లు కార్మికులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన ఉండి ఎమ్మెల్యే రామరాజు పాదయాత్ర ప్రశంసించిన పార్టీ శ్రేణులు. తాడిమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు సాంకేతిక అభివృద్ధిని వినియోగించుకోవాలని హితవు. రావులపాలెం జొన్నాడ గౌతమి వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం. 2 అక్కడికక్కడే మృతి, మరో 2కు తీవ్ర గాయాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఏలూరులో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.